వెల్కమ్ టు QNN న్యూస్. నేను మీ శ్రీనివాస్. ఈరోజు మనం ఒక సరికొత్త పొలిటికల్ అప్డేట్తో మీ ముందుకు రాబోతున్నాం. 2019 ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ గారి నేతృత్వంలో ఒక ప్రపంచమే సృష్టించిందని మనం చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఈరోజు మనం చర్చించుకుంటున్న అంశం ఏమిటంటే, శృంగవరపుకోట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట ఉన్న దాంట్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుమారు 11,246 ఓట్ల మెజార్టీతో తమ సమీప ప్రత్యర్థి నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోల లలిత్ కుమార్పై వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి కొడపల్లి శ్రీనివాసరావు గెలుపొందారు. అయితే రానున్న 2024 ఎలక్షన్లో కూడా అదే ప్రపంచం సృష్టించబోతుందా అంటే అది కొన్ని రోజుల్లో ప్రజలు తేల్చబోతున్నారని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ శృంగవరపుకోట నియోజకవర్గంలో 2019 ఎలక్షన్లో సుమారు 270 పోలింగ్ బూత్ స్టేషన్స్ ఉంటే దాంట్లో ఏ పోలింగ్ బూత్లో ఏ పార్టీకి, ముఖ్యంగా ప్రత్యర్థి పార్టీ అయినటువంటి తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య ప్రధానమైన పోటీ జరిగినప్పటికీ రెండు పార్టీలకు కూడా ఎవరెవరికి బూతుల వారీగా ఎంతంత మెజార్టీ వచ్చిందో చర్చించుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్ మీ మొబైల్లో పొందాలనుకుంటే తప్పనిసరిగా ఇంతవరకు మీరు QNN న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా మీ QNN న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి నియోజకవర్గ వారిగా మీకు ఎటువంటి అప్డేట్ కావాలంటే ఎక్కువగా ఎవరైతే కామెంట్ రూపంలో వారి నియోజకవర్గం కోసం ఇన్ఫర్మేషన్ కావాలని అడుగుతారో ఆ నియోజకవర్గం మీద మనం తప్పనిసరిగా ఒక అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. దీనిని మన ప్రేక్షకులందరూ కూడా గమనించగలరు. ఇంకా వివరాల్లోకి వెళితే, శృంగవరపుకోట నియోజకవర్గంలో ఉన్నటువంటి 270 పోలింగ్ బూతుల్లో 2019 ఎలక్షన్లో కొడపల్లి శ్రీనివాసరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, కోల లలిత్ కుమారి టీడీపీ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉండి వారికి ఎవరెవరికి పోలింగ్ బూతుల వారీగా ఆయా పోలింగ్ బూతుల వారీగా ఎంతంత మెజార్టీ వచ్చింది, ముఖ్యంగా ఏ బూత్లో ఏ పార్టీకి మెజార్టీగా ఓట్లు సాధించుకున్నారో ఈ వీడియో ద్వారా మీకు చూపే ప్రయత్నం అయితే నేను చేస్తాను. తప్పనిసరిగా మీరు చూడండి. చూసుకుంటే 1వ బూత్ విషయానికి వస్తే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 357, టీడీపీకి 237 వస్తే ఇక్కడ ఒకటి పోలింగ్ బూత్ లో 120 ఓట్లు ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించుకుంది. అలాగే రెండో దాంట్లోకి వచ్చినప్పటికైతే రెండో పోలింగ్ బూత్ విషయానికి వచ్చినప్పటికైతే 292 వైఎస్ఆర్సీపీ పార్టీ ఓట్లు పోలైతే 487 తెలుగుదేశం పార్టీకి ఓట్లు పోలయ్యాయి. అంటే ఇక్కడ సుమారు 192 ఓట్లు అత్యధికంగా తెలుగుదేశం పార్టీ అయితే ఈ రెండో పోలింగ్ బూత్ లో సాధించుకుంది. అలాగే మూడో పోలింగ్ బూత్ స్టేషన్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ 410 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 160 తెలుగుదేశం పార్టీ సాధించుకుంటే 250 ఓట్లు ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించుకుంది. అలాగే 4వ పోలింగ్ బూత్ విషయానికి వచ్చినప్పటికైతే 475 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, కేవలం 49 ఓట్లు మాత్రమే తెలుగుదేశం పార్టీకి వచ్చింది. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోలైన ఓట్ల శాతం ఎక్కువగా చూసుకుంటే 425 ఓట్లు ఇక్కడ మెజార్టీగా రావడం, 425 మెజార్టీ వచ్చింది. అలాగే 5వ పోలింగ్ బూత్ చూసుకుంటుంటే ఇక్కడ 275 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోలైతే 125 ఓట్లు ఎక్కడ 5వ పోలింగ్ బూత్ లో 125 ఓట్లు తెలుగుదేశం పార్టీకి పోలే. ఇక్కడ ఆధిక్యత 180 ఓట్ల ఆధిక్యతతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా ఓట్లు పోలయ్యాయి. అలాగే 6వ పోలింగ్ బూత్ స్టేషన్ విషయానికి వచ్చినప్పుడు చూసుకుంటే 340 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోలైతే 182 ఓట్లు తెలుగుదేశం పార్టీకి పోలయ్యాయి. ఇక్కడ వ్యత్యాసం చూసుకుంటే 158 ఓట్లు అత్యధికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే ఇక్కడ కూడా ఓటు శాతం అయితే ఉంది. అలాగే 7వ పోలింగ్ బూత్ స్టేషన్ విషయానికి వచ్చి చూసుకుంటే 340 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 132 ఓట్లు తెలుగుదేశం పార్టీ చూసుకుంటే ఇక్కడ వ్యత్యాసం
208 ఓట్లు అత్యధికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కూడా తన ఆధిక్యాన్ని చాటుకుందని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇంకో విషయాలు చూసుకుంటే 8వ పోలింగ్ బూత్ విషయాన్ని మనం చూసుకుంటే ఇక్కడ 141 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించుకుంటే 152 ఓట్లు తెలుగుదేశం పార్టీ ఈ 8వ పోలింగ్ బూత్ స్టేషన్ లో తన ఆధిక్యాన్ని కొనసాగింది. ఇక్కడ ఓటు చూసుకుంటే ఇక్కడ తెలుగుదేశంకి కేవలం 11 ఓట్ల మెజార్టీ మాత్రమే ఈ పోలింగ్ బూత్ లో నమోదైన సందర్భాలు అయితే ఈ సందర్భంగా మీరు చూడొచ్చు. ఇంకా 9వ చూసుకుంటే 9వ పోలింగ్ బూత్ స్టేషన్ చూసుకుంటే 246 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించుకుంటే 245 ఓట్లు తెలుగుదేశం పార్టీ సాధించుకుంది. ఇక్కడ కేవలం 1 ఓటు మాత్రమే ఆధిక్యతలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన ఆధిక్యతని నిలబెట్టుకుంది. అలాగే 10 పోలింగ్ బూత్ లో చూసుకుంటే 274 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 245 ఓట్లు తెలుగుదేశం పార్టీ సాధించుకుంటే ఇక్కడ వ్యత్యాసం ఇక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే 29 ఓట్ల మెజార్టీ ఎక్కువగా వచ్చిన సందర్భాలు అయితే మనం క్లియర్ గా చూడవచ్చు. అలాగే ఇంకా 11వ పోలింగ్ బూత్ స్టేషన్ విషయానికి చూసుకుంటే ఇక్కడ 249 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 324 ఓట్లు తెలుగుదేశం పార్టీ సాధించుకుంటే ఇక్కడ వ్యత్యాసం 115 ఓట్లు అత్యధికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడిన సందర్భాలు అయితే ఈ సందర్భంగా మనకు క్లియర్ గా తెలుస్తుంది. అలాగే 12 పోలింగ్ బూత్ స్టేషన్ లో మనం చూసుకుంటే 372 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 279 ఓట్లు తెలుగుదేశం పార్టీకి పోలైతే వీటిలో వ్యత్యాసం ఇక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 93 ఓట్ల శాతం 93 ఓట్లు ఎక్కువగా సాధించుకుంది. అలాగే 13 దానికి చూసుకుంటే 255 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 151 తెలుగుదేశం పార్టీ సాధించుకుంటే ఇక్కడ వ్యత్యాసం చూసుకోవచ్చు. రెండింటికి మధ్య 74 ఓట్లు అత్యధికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 13 పోలింగ్ బూత్ లో సాధించుకున్న సందర్భం. అలాగే 14వ పోలింగ్ బూత్ లో మనం చూసుకుంటే 194 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 300 ఓట్లు తెలుగుదేశం పార్టీ సాధించుకుంటే ఇక్కడ మెజార్టీగా 106 ఓట్లు తెలుగుదేశం పార్టీ సాధించుకున్న సందర్భం అయితే మనకు క్లియర్ గా మనకు కనిపిస్తుంది. అలాగే 15వ పోలింగ్ బూత్ స్టేషన్ చూసుకుంటే 350 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 365 ఓట్లు తెలుగుదేశం పార్టీ సాధించుకుంటే కేవలం 15 ఓట్ల ఆధిక్యత మాత్రమే ఈ 15వ పోలింగ్ బూత్ లో స్టేషన్ యొక్క పోలింగ్ బూత్ స్టేషన్ లో సాధించుకుంది. అలాగే 16వ స్టేషన్ చూసుకుంటే 293 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 273 ఓట్లు తెలుగుదేశం పార్టీ సాధించుకుంటే ఇక్కడ కేవలం 20 ఓట్లు మా ఆధిక్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ కూడా తన ఆధిక్యతను కొనసాగించుకుంది. అలాగే 17వ పోలింగ్ బూత్ విషయాలు చూసుకుంటే ఇక్కడ 320 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 299 ఓట్లు తెలుగుదేశం పార్టీ సాధించుకుంటే ఇక్కడ కూడా 21 ఓట్ల ఆధిక్యతతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముందుకెళ్లిన సందర్భం మనకి క్లియర్ గా కనిపిస్తుంది. అలాగే ఇంకా 18 పోలింగ్ బూత్ లో మనం చూసుకుంటే 271 ఓట్లు ఈ 218 పోలింగ్ బూత్ స్టేషన్ లో ఏదైతే పోలింగ్ బూత్ ఉంటుందో అక్కడ మనకి పోల్ అయితే 251 తెలుగుదేశం సాధించుకుంటే ఇక్కడ కూడా 20 ఓట్ల ఆధిక్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించుకున్న సందర్భం చూస్తున్నాం. అలాగే 19వ పోలింగ్ బూత్ స్టేషన్ లో మనం చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 196 దక్కితే తెలుగుదేశం పార్టీకి 161 ఓట్లు పోలయ్యాయి. దీంట్లో 35 ఓట్ల ఆధిక్యత ఇక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన ఆధిక్యతను కొనసాగించింది. అలాగే 20వ పోలింగ్ బూత్ స్టేషన్ మనం చూసుకుంటే ఏదైతే సొరంగవరపుకోట నియోజకవర్గంలో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని తెలుగుదేశం పార్టీ ఆశించిన స్థానంలో ఈ యొక్క మెజార్టీని మనం చూసుకోవచ్చు. 20వ పోలింగ్ బూత్ లో 239 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 187 తెలుగుదేశం పార్టీ సాధించుకుంటే ఇక్కడ కూడా 52 ఓట్ల మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన ఆధిక్యతను కొనసాగించుకుంది. అంటే ఇప్పుడు కూడా 2024 ఎలక్షన్ లో కూడా శృంగవరపుకోట నియోజకవర్గంలో ఏదైతే 2019 ఎలక్షన్ లో ప్రధాన పార్టీలుగా ఉన్నటువంటి తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య పోటీ ఏర్పడిందో ఇప్పుడు కూడా అదే పోటీ ఉందని మనం క్లియర్ గా చెప్పుకోవచ్చు. ఆ రోజు 2019 ఎలక్షన్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొడపల్లి శ్రీనివాసరావు విజయం గారు సాధిస్తే ఈ రోజు 2024 ఎలక్షన్ లో కూడా మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొడపల్లి శ్రీనివాసరావు గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు. అలాగే 2019 ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీ నుంచి కోల లలిత్ కుమార్ గారు పోటీ చేసి ఓటమి పాలైనప్పటికీ కూడా 2024 ఎలక్షన్ లో మళ్ళా తెలుగుదేశం పార్టీ నుంచి కోల లలిత్ కుమార్ అదే బీజేపీ తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా కోల లలిత్ కుమార్ గారు పోటీలో ఉన్నారు. అంటే శృంగవరపుకోటలో ముఖ్యంగా
చూసుకుంటే ఇప్పుడు కూడా వీళ్ళిద్దరి మధ్య ప్రధానమైన పోటీ ఉందని మనం చెప్పుకోవచ్చు. ఇంకా మనం 20 స్థానాలు మాత్రమే చర్చించుకున్నాం. ముఖ్యంగా ఇంకా చాలా 220 పోలింగ్ బూత్లని మనం తదుపరి వీడియోలో పూర్తిగా చర్చించుకుందాం. ఏ బూత్లో ఏ పార్టీకి ఎంతెంత మెజార్టీ వచ్చిందో పూర్తిగా మన QNN న్యూస్ మీకు పూర్తిగా మీ ముందు వివరాలు ఉంచే ప్రయత్నం అయితే చేస్తుంది.